జీవన్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అతనికి ప్రొటెస్ట్ మీద ఏం వ్యూస్ ఉన్నాయో కనుక్కుందాం. హాయ్ జీవన్ రెడ్డి. నమస్కారం, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. ఇక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది పొలిటికల్ స్ట్రాటజీ అనుకుంటున్నారా లేకపోతే? నో మేము దేశంలో ఇవాళ ఏదైతుందో ఇవాళ మనం పరిస్థితులు గమనిస్తే యూత్ ఏ విధంగా నిరాశ నిస్పృహలు లోనవుతున్నామని చెప్పి అంటున్నాం. ఇవాళ విద్య వైద్యం అనేది ప్రాథమిక హక్కులో భాగం. రాజ్యాంగంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో విద్య వైద్యం పారదర్శకంగా అందరికి ఉచితంగా అందింపచేయాలి అనేటువంటి ఒక భావంతో రాజ్యాంగంలో దాన్ని పేర్కొనడం జరిగింది. ఇలా విద్య ఏమైపోయిందమ్మా, ఇలా మార్కెట్లో అంగట్లో దొరికే సరుకులాగా అయిపోయిందమ్మా అని చెప్పంటే నేను ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో నిర్వహింపజేసేటువంటి యొక్క మెడికల్ ఎంట్రన్స్ ఏదైతుందో దాన్ని సెంట్రలైజ్ చేసి మోడీ గారు కేంద్రీకృతం చేసి దేశమంతా నీట్ అని ప్రవేశపెట్టిందమ్మా. ఇప్పుడు నీట్ సక్రమంగా నిర్వహింప చేయలేకపోవడంతో ఏదైతుందో మొత్తం దేశమంతా అది రద్దు చేసే పరిస్థితి ఏర్పడంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఏదైతుందో ఇలా నిరాశ నిస్పృహ లోనైంది. అదే గతంలో ఒక రాష్ట్రానికి పరిమితమై ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదైతుందో ఆ పరీక్షకు పరిగణ కలిగి ఉంటుండే. ఇలా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఏదైతుందో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉచితంగా విద్యా సదుపాయం కల్పించేయాలని అటువంటి ఒక భావనతోని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. తదుపరి వచ్చినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఉందో దాన్ని మరింత పటిష్టంగా అమలు చేసిందమ్మా. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో ఒకనాడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, ఉచిత రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టేది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈయన మరింత పటిష్టంగా అమలు చేయాలి కదా. ఇవాళ ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల విద్యకు సంబంధించి ఏదైతే బకాయిలు 10,000 కోట్లు 12,000 కోట్లు చెల్లింపు చేయలేక వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ విద్యా కేంద్రాలలో నలిగిపోవడంతో వాళ్ళ భవిష్యత్తులో ముందుకు పోలేకపోతున్నామని చెప్పి అంటున్నా. దీనికి ఎవరు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి? ఇలా ఢిల్లీలో మోడీ యొక్క పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్రంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక విధంగా అదే విధంగా కొనసాగుతుందామని చెప్పి అంటున్నా. ఇప్పుడు వైద్యం అనేది ఒకప్పుడు ఏదైతుందో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా వైద్య సదుపాయం కల్పింపజేయాలని ఒక ఆలోచన రేకెత్తించారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో 33 జిల్లాలో 33 మెడికల్ కళాశాలలో ప్రారంభింపజేసిందమ్మా. ఇలా 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు ఆరంభింపజేయడం అంటే వైద్య సదుపాయాలు మెరుగుపరచడం. ది పర్పస్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఈజ్ వైద్య సదుపాయాలు మెరుగుపరచడం. వీళ్ళు దాదాపు 33 మాసాలు గడుస్తుందమ్మా. ఇంతవరకు ఏదో సూపర్ స్పెషల్ పక్కన పెట్టాడమ్మా, స్పెషలైజ్డ్ వింగ్స్ కూడా లేవమ్మా అంటున్నా. ఏ జిల్లా కేంద్రంలో కూడా ఏదైతుందో న్యూరో కానీ, యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ పక్కన పెట్టాడమ్మా. ఏ విభాగం కూడా పనిచేస్తలేదు. ఎక్కడ విద్యా వైద్యం అసలు ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయమ్మా? ఏం పని చేస్తున్నాయి? ఎవడికి వాడు వారి స్వార్థం తప్ప. రేవంత్ రెడ్డి స్వార్థంతో ఫ్యూచర్ సిటీ అని ఆయన ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచన చేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచన చేయాలి కదా. ఇలా రాష్ట్రం అంతా ఏదైతే ఎల్లినో ప్రభావంతో కరువుతో కొట్టుమిట్టాడే పరిస్థితి ఎదురు కాబోతుంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి? ఎల్లినో ఏదైతుందో ప్రకృతి ప్రభావం, ఇది ఇవాళ అకస్మాత్తుగా వచ్చింది కాదు కదా. ఫర్ ది లాస్ట్ 8 months ఏదైతుందో వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నాం అని చెప్పి అంటున్నా. మనం ఏదైతుందో 8 మాసాలకి వెళ్ళి ఎల్లినో అధిగమించడానికి కొరకు చర్యలు చేపట్టాలి కదా. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలింపజేయడానికి అవకాశం ఉన్నది. మొత్తం సాగునీటి రంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏదైతుందో అదే NDSA సభ్యుడు కూడా చెప్పినమ్మా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యుడు పేర్కొండమ్మా. నేను కేంద్ర మంత్రి గారు కూడా అయితే సిఆర్ పాటిల్ కూడా వారు చెప్పినమ్మా. రాష్ట్రం ఏదైతుందో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వారు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఆయన కూడా పేర్కొనుడు. సో రేవంత్ ఆయన గురించి తప్ప ఆయనకి ఇంకోటి గురించి ఆలోచన లేదు. ఈ రాష్ట్రం ఏమైతుంది, ప్రజలు ఏమైతుంది, దాని ప్రభావం వాళ్ళు గమనించారు కదమ్మా. మొత్తం జెన్జీ యూత్ ఎట్లా చూస్తుండో నిజంగా ఒక రాజకీయ వేదిక మీరు భావించినట్టయితే వీళ్ళు కేటీఆర్ గారు అంటే కార్యక్రమం ముగిసి దాదాపు ఆల్మోస్ట్ అరగంట గడిచిపోయిందమ్మా. విద్యార్థులు ఏదైతే పాపం వాళ్ళ ఒక నిరాశ నిస్పృహగా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ చూడండి అమ్మని చెప్పంటూ నేను అటొక వైపు చూడండి ఇటొక వైపు చూడండి అంటూ నేను వాళ్ళ లోపల ఆక్రోషం లేకుంటే సభ ముగియనందున వాళ్ళు ఎక్కడొక్కడ వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు పోవడం లేదు, వాళ్ళు నిరాశ, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఈ సమస్య, ప్రభుత్వాల మీద ఉండే వ్యతిరేకత, అసంతృప్తి వీళ్ళు ఏ విధంగా వ్యక్తం చేస్తున్న గమనించండి అమ్మని చెప్పి అంటాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ.